హాయ్ అండి. ముందే సబ్స్క్రిప్షన్ చెప్పేస్తున్నా. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి. ఏంటి పెళ్లి టోపీ చూయిస్తుంది ఎవరిది పెళ్లి అనుకుంటుర్రా? పెళ్ళేం కాదండి. నా బ్యాంగిల్సే చూసిర్రా? ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఏవన్నా పార్టీస్ అట్లా చిన్న చిన్నగుంటే ఇంకా యేసుకొని తీసి ఎక్కడనో పాడేస్తా ఉంటా. ఇంకా అవన్నీ అరేంజ్ చేయడానికి ఇలాంటి ఒక రోజు చూసుకొని ఇంకా అరేంజ్ చేస్తా. ఈసారి ఇక మీకు చూయిద్దామని చెప్పైతే స్టార్ట్ చేసినా అండి. అందులో కొన్ని ఇందులో కొన్ని వాడేసిన. ఇంకా ఇవ్వెవ్వి ఎక్కడెక్కడ వాడేసినా ఇక అన్నీ ఒక్క దగ్గర పెట్టుకుంటా అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు లైన్‌గా అన్నీ ఫెస్టివల్సే గదా! ఇంకా ఏ శారీకి ఏ బ్యాంగిల్ మ్యాచ్ అయితదని జూసుకోవాలి గదా! అందుకని జెప్పేసి. ఇక కంటిన్యూగా నా ఛానల్‌లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫెస్టివల్సే. అసలు నాకు అర్థం గాదు వర్షాకాలంలో ఇన్ని ఫెస్టివల్స్ ఏంటో అనేది నాకైతే అస్సలు అర్థం గాదు. మామూలుగా అయితే మా ఊర్లో చాలా జాతరలయితాయి ఈ వర్షాకాలంలో. ఎందుకో ఇన్ని జాతరలు అసలు వానాకాలంలో ఎందుకుంటాయో అని అర్థం గాదు. ఎండాకాలం అయితే ఇంకా బావుంటది గదా అనిపిస్తది. కానీ ఎండకు గూడా తట్టుకోలేం బాబు అని అనిపిస్తది. ఇంకా వర్షాకాలం ఎక్కువసేపు వాన పడకుండా చల్ల చల్లగుంటే అప్పుడు ఎళ్ళొచ్చు కదా హ్యాపీగా అని అనిపిస్తది. అందుకని జెప్పేసి ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా అండి. ఇక నుంచి మన ఛానల్‌లో మంచి మంచి ఫెస్టివల్ వీడియోస్ మీకు యూజ్ అయ్యేటి వీడియోస్ చాలా వస్తుంటాయి. ఖచ్చితంగా మన ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఎంత మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే మనకు ఏది వీడియో తీస్తే అంత రీచ్ ఎళ్తుందనేది అంత కొంచెం క్లారిటీ అనేది ఎవ్వరికుండదు. ఇంకా తీసి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెట్టాలనే థాట్‌ల నాకున్న నాలెడ్జ్‌తో నేను అట్లా తీస్తా ఉన్నా అన్నట్టు వీడియోస్. మనకు వీడియో తీసే వాళ్ళు గూడా ఎవరు లేరు. మనం సెల్ఫ్ అన్నట్టు. ఇంకా సెల్ఫీ స్టిక్ గూడా సెల్ఫ్ అని జెప్పేసి విరిగిపోయిందన్నట్టు. దాన్ని గూడా కొంచెం రిపేర్ జేసుకోవాలా. దానికి గూడా కొంచెం టైం పడతది. ఇంకా దాన్ని ఇప్పుడు ఎట్లనో అడ్జస్ట్ చేసి అమ్మ ప్లీజే దండం పెడతా నిలబడే అంటే ఇంకా సెల్ఫీ స్టిక్ అయితే నిలబడ్డది. నెక్స్ట్ నేను షార్ట్ వీడియోలో అయితే నా సెల్ఫీ స్టిక్ పరిస్థితి ఏంటో చూయిస్తా. ఖచ్చితంగా చూడండి. చూసి కాసేపు నవ్వుకోండి. నా వంతు ప్రయత్నంగా ఓకేనా? నా నుంచి కొంచెం మీకు హ్యాపీనెస్ అన్నట్టు నవ్వుకోర్రి. నవ్వుకొని నాకు చిన్న కామెంట్ రూపంలో కామెంట్ పెడితే ఇంకా నేను కూడా నవ్వుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితా. ఇవన్నీ ఇంకా అరేంజ్ చేయడానికైతే నాకు చాలానే టైం పట్టింది. మాక్సిమం ఒక 1 అవర్ అట్లా పట్టింది. నాకే అనిపించింది అబ్బా! నా దగ్గర ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయా? ఈ బ్యాంగిల్స్ తోటి చిన్న స్టోర్ అయితే పెట్టుకోవచ్చు అనిపించింది. మరీ అంత ఎక్కువేం లేవండి. నాకు అబ్బా! అనిపించేంతయితే ఉన్నాయి. ఇన్ని డేస్ నా దగ్గర ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయని అనుకోలేదు. ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా నా దగ్గర బ్యాంగిల్స్ లేవు, బ్యాంగిల్స్ తీసియ్యు అని చెప్పైతే మా ఆయనని అంటా ఉంటా. ఇంకా ఇప్పుడు ఇవన్నిటిని చూసిండనుకో ఇన్ని పెట్టుకొని ప్రతిసారి నన్ను కొనియమంటావు కదా! కొనియమని ఇబ్బంది పెడతావా? అని చెప్పేసి అయితే అంటాడండి. ఇంకా నేనైతే ఎప్పుడైనా ఫెస్టివల్ వస్తే నా దగ్గర ఎక్కువైతే గ్రీన్ బ్యాంగిల్స్ ఉంటాయండి. ఇంకా వేరే శారీ పైకైతే మ్యాచ్ చేయడానికైతే నేను తీసుకుంటా ఉంటా. ఇంకా అవే కొన్ని డేస్ వాడేసరికల్లా ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఉంటాయి. కొన్ని బ్యాంగిల్స్ ఉండయన్నట్టు ఇంకా మిస్సింగ్ అయిపోతాయి. అక్కడ ఇక్కడ వాడేస్తుంటా కదా! అందుకని ఇంకా ఇట్లాంటి ఒక రోజైతే తీసుకొని అరేంజ్ చేసుకుంటా అన్నమాట. ఇవైతే నావి బ్యాంగిల్స్ మట్టి గాజులు కాకుండా నేను ఇవి తీసుకున్నా అన్నట్టు అక్కడక్కడ ఇట్లా ఎప్పుడన్నా జాతరలకు, ఎగ్జిబిషన్స్‌కి అట్లా వెళ్ళినప్పుడు షాప్ చేస్తా ఉంటా అన్నట్టు. ఏవన్నా 100, 150 అట్లా ఉంటే తీసేసుకుంటా. ఇంకెక్కువ ప్రైస్ అయితే నేనైతే అస్సలు పెట్టా. ఇట్లాంటి వాటి మీద అస్సలు ఇన్వెస్ట్ చెయ్య. నాకెంత నచ్చిందున్నా సరే ఆ టైంకయితే ఇంకా అది స్కిప్ చేస్తా. రేట్ అయితే తగ్గిన తర్వాతనే తీసుకుంటా. అది ఆ టైంకి ఓల్డ్ అయిపోయినా సరే నాకు నచ్చింది అని చెప్పేసైతే రేట్ తగ్గినప్పుడే తీసుకుంటా. అంతేగాని ఎక్కువ ప్రైజెస్ అట్లా పెట్టేసి అయితే నేనేం డబ్బులైతే వృధా అయితే చెయ్యనండి. నేనైతే ఈ బ్యాంగిల్స్ అన్నీ ఒక్కొక్క బ్యాంగిల్స్ ఒక్కొక్క ప్లేస్‌లో అయితే తీసుకున్నా. అవి ఎక్కడెక్కడ తీసుకున్నా అనేది వీడియో కంటిన్యూ చేస్తూ నేను అయితే చెప్తానన్నట్టు. ఇట్లా ఇవన్నీ నేను ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అయితే తీస్తున్నా. అన్నీ అరేంజ్ చేసి నేను ఎట్లయితే మ్యాచ్ చేసుకుంటానో ఒకసారి చూయిస్తా. చూయిస్తూ మీకు నేను అవి ఎక్కడ తీసుకున్నా అనేది కూడా చెప్తా. వీడియో కంపల్సరీగా లాస్ట్ వరకు చూసి అట్లాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టి షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ప్లీజ్ అబ్బా! ప్లీజ్ చెయ్యొచ్చు కదా సబ్స్క్రైబ్. మీరు చేస్తారు మీరు మంచోళ్ళు నాకు తెలుసు. ఓకేనా? వీడియో అయితే ఇంకా చూసేయండి. ఇవి కూడా నేనైతే 100 రూపీస్‌కే తీసుకున్నా. ఎక్కడ తీసుకుంటా అనేది వీడియో కంటిన్యూ చేస్తూ ఇంకా నేను చెప్తానండి. నా హ్యాండ్‌కైతే ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో కదా! చాలా అనిపిస్తున్నాయండి. నాకైతే చాలా 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 నచ్చినాయి. కానీ ఎప్పుడో ఒకసారి ఏసుకుంటా అండి. నేనైతే డైలీ అట్లా ఏసుకోను. డైలీ నేను అట్లా సింపుల్‌గా ఒక 2, 4 బ్యాంగిల్స్ అట్లా ఏసుకుంటా. ఇంకెక్కువైతే ఏసుకోను. ఎప్పుడన్నా ఎక్కడన్నా టెంపుల్స్ దగ్గర గానీ అట్లా ఏదన్నా ఫంక్షన్స్‌లో పెట్టిచ్చినయి అయితే ఒక 5, 6 డేస్ అయితే ఉంచుకుంటా. ఇక లేకపోతే మిగతాయి తర్వాత ఇంకా ఒక 2, 4 లేకపోతే ఒక డజన్ బ్యాంగిల్స్ అట్లా యేసుకుంటా. కానీ బ్యాంగిల్స్ ఎప్పుడు ఇంకా అవన్నీ ఇంకా ఈరోజైతే సదురుకుంటూ వీడియో అయితే చేస్తున్నా అండి. ఇవి నా హ్యాండ్ చిన్నగున్నప్పటి అప్పటి బ్యాంగిల్స్ అండి ఇవైతే.
ఇంకా ఇవైతే ఇప్పుడు నా చేతి చిన్నగైతే వస్తాయని చెప్పేసి ఇంకా అట్లనే అట్టు పెట్టుకున్నా. ఇవైతే మొత్తం పాతగయిపోయినాయండి. ఇంకా ఇవి డైలీ యూజ్‌కైతే యూజ్ చేసుకుంటా బ్యాంగిల్స్. ఇవి గూడా ఇంకా అంతే పెట్టేసిన. ఏసుకోనే లేదు. ఇంకెన్ని డేస్‌కైతే బయటకు తీసిన. ఇవి గూడా నేను ఎట్లా ఏసుకుంటానో చూపిస్తా. మొత్తం అయితే నేను ఒక్కొక్క బ్యాంగిల్స్ ఒక్కొక్క ప్లేస్‌లో అయితే తీసుకున్నాండి. నేనైతే సెట్ జేసి చూపిస్తూ ఏ ఏ బ్యాంగిల్స్ ఎక్కడెక్కడ తీసుకున్నా అనేది చూపిస్తా. ఆల్మోస్ట్ నా బ్యాంగిల్స్‌లలో ఎక్కువ గ్రీన్ కలర్ బ్యాంగిల్సే ఉంటాయండి. ఎందుకంటే ఫంక్షన్స్‌లల్ల అట్లా మళ్ళీ పండగలల్ల అట్లా పెట్టిస్తా ఉంటారు. అందుకని ఎక్కువ ఆల్మోస్ట్ అవే బ్యాంగిల్స్ ఉంటాయి. ఇంకా వేరే కలర్ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకుంటా. స్పెషల్‌గా సైడ్స్‌కేసుకునే బ్యాంగిల్స్ అయితే నేనైతే కొనుక్కుంటా అండి. ఏ ఏ బ్యాంగిల్స్ ఎక్కడ తీసుకున్నా, ఎంత ప్రైస్‌లో తీసుకున్నా అనేది నేనైతే చెప్తా ఉంటాను. మీరు గూడా చూడండి. ఇట్లా నేను సెట్ జేయకుండా చూపిస్తే మీకు కొంచెం క్లమ్జీగా అనిపియచ్చు. అందుకని సెట్ జేసి చూయిస్తా ఒక్కొక్కటిగా. మీరు కూడా చూడండి. ఓకేనా? మన ఆడవాళ్ళకి ఎట్లుంటదండి, ఏది కండ్లకు కనిపిస్తే అదైతే తీసైతే పెట్టుకుంటాం. ఇంకా నేను గూడా అందులో ఒక్కదాన్ని అన్నట్టు. అందుకని ఇంకా ఏది నచ్చితే అదైతే మా ఆయనతోటైతే కొనిపించుకుంటా నేను. ఎక్కువ రేట్ అయితే పెట్టి కొనిపించుకోనండి. ఆయనని ఇబ్బంది పెట్టా. ఇంకా తక్కువ ప్రైస్ ఉంటేనే నేను తీసుకుంటా, కొనిపించుకుంటా. నేను ఇవి తక్కువనే కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్స్. ఇవైతే అక్కడక్కడ పడేసిన. ఇంకా అవన్నీ సెట్ చేసి ఒక సెట్ లాగా అయితే చూపిస్తా. ఇవైతే డైలీ వేసుకునేటివి ఈ గోట్లు. మొత్తానికైతే అన్నీ ఇగో ఇందులో అయితే ఎట్లా పెట్టినా చూడండి. డబ్బాలో మిడిల్‌లో కమ్మలు పెట్టి ఇంకా సైడ్స్‌కి అయితే బ్యాంగిల్స్ పెడుతున్నా. ఇవైతే నేను వేములవాడ దగ్గర తీసుకున్న రూ. 100 బాక్సు. అసలు నేను ఈ బ్యాంగిల్స్ కోసం కంటే బాక్స్ కోసం అయితే తీసుకున్నా అండి. బాక్స్‌లో ఇట్లా పెట్టుకోవచ్చని చెప్పి. బ్యాంగిల్స్ కూడా వాడిన. ఇంకా మిడిల్‌లో ఎక్కువ కమ్మలున్నాయి కదండీ! దానివల్ల అయితే ఇంకా అవి కిందికి తీయడానికి రావట్లేదు. అందుకని చెప్పేసి వన్ సైడ్ హ్యాండ్‌ది మాత్రమే చూయించిన. అందుకని ఇంకా పెట్టేసిన అవైతే పక్కకు. ఇంకా అందుకే ఇప్పుడే చెప్పేసిన అవి వేములవాడలో తీసుకున్నా అని చెప్పేసి. ఇవి కూడా నేను సెట్ చేసి అయితే చూపిస్తా. ఇవైతే ఒక్క హ్యాండ్‌యేనండి. ఇవి నాకు ఎవరు ఇప్పించిర్రో, ఎవరు కొనిచ్చిర్రో అనేది నేనైతే చెప్తా. ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా అని ప్రతి ఒక్కటి అంటే మీకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఒక్కొక్కటి సెట్ చేసి చూపిస్తా అని చెప్పేసి అయితే ఇంకా సైడ్‌కి పెట్టిన. ఇట్లా బాక్స్‌లల్లో అరేంజ్ చేసుకోవడం అంటే నాకు ఇష్టమండి. ఎందుకంటే బాక్స్‌లల్లో అని కాదు, ఇంకా ఏది ఖాళీ డబ్బు ఉంటదో అందులో పెట్టేసుకుంటా. ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది కదా! అందుకని చెప్పేసి అట్లా పెట్టేసుకుంటా. ఇంకా ఎక్కువ మరి బ్యాంగిల్స్ అట్లా కింద అట్లా పెడితే పగిలిపోతాయి కదా! దానివల్ల ప్రాబ్లమ్ అవుతదని ఇంకా ఇట్లయితే సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఏ రిస్క్ ఉండదని చెప్పేసి అయితే ఇట్లా పెట్టేసుకుంటా. బాక్స్ డజన్, 2 డజన్స్ అట్లా తీసుకుంటే మనకు బాక్స్ ఇస్తారు కదా! ఆ బాక్స్‌లో అయితే పెట్టేస్తా అన్నట్టు. యాక్చువల్‌గా సెట్ చేసి చూపిస్తాను కదా! ఇవ్వేనండి బ్యాంగిల్స్. ఇవైతే నేను నెక్స్ట్ అయితే చూయించే బ్యాంగిల్స్ నేను ఇష్టపడైతే తీసుకున్నా అండి. అవి ఎక్కడ తీసుకున్నా అనేది బ్యాంగిల్స్ చూయిస్తూ నేనైతే చూపిస్తా. మీరైతే చూడండి. తీసుకున్న తర్వాత ఇంత వేస్ట్ అయిపోతాయని అస్సలు అనుకోలేదండి. ఎందుకంటే ఈ బ్యాంగిల్స్ నేను ఇష్టపడి చార్మినార్‌లో తీసుకున్నా. వాటి సైడ్ బ్యాంగిల్స్‌కి కింద బుట్టలొచ్చినాయి. ఒక్కరోజు ఏసుకున్నా గానీ మొత్తం ఊడిపోయినాయి. ఇంక ఇవైతే ఇట్లున్నాయి. ఇందులో గ్రీన్ కలర్ గూడా నేనైతే తీసుకున్నా అండి. కానీ బ్యాంగిల్స్ అయితే బానే అనిపిస్తున్నాయి వేసుకుంటే. ఇవైతే మా తమ్ముడు వాని పెళ్ళిలో అయితే తీసిచ్చిండు. 4 బ్యాంగిల్స్ రూ. 300 అయితే పడిందండి. ఇవైతే ఇంకా చాలా చాలా బాగున్నాయి. ఇవైతే నేను చాముండేశ్వరి జాతరలో రూ. 100 పర్ సెట్ అయితే తీసుకున్నా. ఇంత తక్కువనో కదా! ఇవైతే మా కోడలు టెంపుల్ నుంచి తీసుకొచ్చింది. తనేదో టెంపుల్‌కెళ్ళిందంట. అక్కడ పంతులు గారు ఇచ్చారంట బ్యాంగిల్స్. ఇవైతే వేములవాడ దగ్గర నేనే తీసుకున్నా అండి. రూ. 40కి డజను. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. నేనే ఏసుకున్నా అన్నట్టు అక్కడ. ఇవొచ్చి వదిన మర్దన్ల గాజులు మా వదినమ్మ అయితే పెట్టిచ్చింది. ఇది ఒక్క హ్యాండ్‌ది మాత్రమే. 2 హ్యాండ్స్ ఇంకా ఉన్నాయి. ఇవి కూడా నేను వేములవాడ దగ్గర తీసుకున్నా. ఇంతకుముందు ఒక హ్యాండ్‌దే చూయించిన కదా! 2 హ్యాండ్స్‌ది అయితే ఇట్లుంటాయండి. చాలా బాగున్నాయి. ఇవొచ్చి నేను ఎగ్జిబిషన్‌లో తీసుకున్నా. ఇంకొకటొచ్చి వినాయక చవితి నిమజ్జనం రోజు జాతర అయితది కేఎంఆర్‌ల. అక్కడ తీసుకున్నా. ఇంకా నా ఫేవరెట్ నాకిష్టమైన బ్యాంగిల్స్ అయితే ఇవి నేను నా చేతులతోటి నేనే ప్రిపేర్ చేసుకున్నా అండి థ్రెడ్ బ్యాంగిల్స్. ఎట్లున్నాయో చూసి మీరే చెప్పాలి. అట్లాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే చాలా చాలా నచ్చినాయి. ఏ ఎక్స్‌పీరియన్స్ లేకుండా నేనైతే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసిన. ఇంకా చాలా చాలా చేస్తా ఉంటా మన ఛానల్‌లో. ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తా. మీరు ఖచ్చితంగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీరు మంచోళ్ళు, చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది. ఎట్లున్నాయి బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి కదా! ఫస్ట్ కాబట్టి సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సింపుల్‌గా అయితే డిజైన్ చేసేసిన. ఎట్లున్నాయి, నచ్చేసినాయా? మీకు నచ్చితే నాకు తెలుసు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి.